విమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 సీజన్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆదివారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో గెలవాల్సిన చోట కూడా కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోయి సెమీస్ ఆశలని సంక్లిష్టం చేసుకుంది హర్మన్సేన. ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 8 వికెట్లకు 288 రన్స్ చేస్తే 289 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకి 88 రన్స్ బాదిన స్మృతి సాలిడ్ ఓపెనింగ్ ఇవ్వగా కెప్టెన్ హర్మన్ కూడా ఫామ్లోకి వచ్చి 70 రన్స్తో సూపర్ నాక్ ఆడడంతో గెలుపు టీమిండియాదే అనుకున్నారంతా. హర్మన్ అవుట్ అయ్యాక స్మృతికి తోడుగా దీప్తి శర్మ కూడా 50 పరుగులతో క్రూషియల్ హాఫ్ సెంచరీ చేయడంతో టీమిండియా గెలవడం దాదాపు ఫిక్స్ అయిపోయింది. కానీ సడన్గా స్మృతి, దీప్తి ఇద్దరు అవుట్ కావడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. చివరి ఓవర్లో 14 రన్స్ చేయాల్సి ఉండగా అమన్జోత్ కౌర్, స్నేహ్ రాణా ఒత్తిడిలో ధాటిగా బ్యాటింగ్ చేయలేక 10 పరుగులతోనే సరిపెట్టారు. దీంతో 4 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. గెలవాల్సిన మ్యాచ్లో జట్టు ఓడిపోవడంతో డగౌట్లో కూర్చున్న స్మృతి ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ టైంలో కూడా తను చెత్త షాట్తో అవుట్ అవ్వడంతోనే మ్యాచ్ ఓడిపోయామంటూ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంది స్మృతి. ఇక ఇంగ్లాండ్ చేతిలో ఓటమితో టీమిండియా హ్యాట్రిక్ ఓటములతో దాదాపు టోర్నీ నుంచి అవుట్ అయిపోయేదే. కానీ వరుణుడి పుణ్యమా అని న్యూజిలాండ్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు కావడంతో టీమిండియాకి టోర్నీలో ఇంకా సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి హర్మన్సేన సెమీస్ చేరాలంటే 23వ తేదీన న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్తో పాటు 26వ తేదీన బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో కూడా తప్పనిసరిగా గెలవాల్సిందే. అంతేకాకుండా ఈ మ్యాచ్లకి వరుణుడు కూడా అడ్డుపడకుండా ఉండాలి. Taste the Daily.